అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తాడు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే, పరమేశ్వర నాకేం తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప, అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి